ఈ లైట్ వేయాలి, ఈ లైట్ వేయాలి. ఎవరు ఆపరేట్ చేస్తారు? 28లో పెట్టు. హలో, FM. సో టైం వాల్యూ ఆఫ్ మనీ. టైం వాల్యూ ఉంటుందా మనీకి? రీజన్స్ ఏమేమి ఉండొచ్చు సార్? ఈ రోజు ఉన్న 100 రూపీస్ ఇట్ మే నాట్ బి ఈక్వల్ టు ది 100 రూపీస్ ఇన్ ద ఫ్యూచర్. అంటే ఒక 5 years తర్వాత 100 రూపీస్కి ఈ రోజు ఉన్న 100 రూపీస్ ఈక్వల్ కాదు. ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఈ రోజు 100 రూపీస్ వాల్యూ ఎక్కువ ఉంటుందా? 5 years తర్వాత ఉన్న 100 రూపీస్ వాల్యూ ఎక్కువ ఉంటుందా? ఏది ఎక్కువ ఉంటుందమ్మా? అందరు చెప్పాలి. ఈ రోజు ఉన్న 100 రూపీస్ వాల్యూ ఎక్కువ ఉంటుందా? 5 years తర్వాత ఉన్న 100 రూపీస్ వాల్యూ ఎక్కువ ఉంటుందా? గ్రేటర్ దానా లెస్ దానా? గ్రేటర్ దానా లెస్ దానా? గ్రేటర్ దాన్. రీజన్స్ చెప్పండి అమ్మా, ఏంటి ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఇన్ఫ్లేషన్. ఇంకా చెప్పట్లేదు. ఆపర్చునిటీ కాస్ట్. ఆపర్చునిటీ కాస్ట్ అంటే ఏంటి సార్? అంటే సాక్రిఫైస్ చేయటం. ఈ రోజు యూజ్ చేయట్లేదు, 5 years తర్వాత యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ వన్ ప్రిఫరెన్షియల్. నేను ప్రిఫరెన్స్ ఇవ్వటం సో కన్జంప్షన్కి. అండ్ ఇంకొకటి రిస్క్ ఫ్యాక్టర్. సో దీస్ ఆర్ ఆల్ ది ఫ్యాక్టర్స్. సో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఈ రోజు ఉన్న వాల్యూ, ఈ రోజు ఉన్న మనీకి వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫ్యూచర్లో రావచ్చు రాకపోవచ్చు. దాన్ని అన్సర్టైన్ అన్నాను. రిస్క్ ఈజ్ నథింగ్ బట్ అన్సర్టైనిటీ. యూ ఆల్ నో. సో ద థింగ్ ఈస్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ని నేను అకౌంట్స్ చేసేటప్పుడు, అంటే అకౌంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు ఆ ఇయర్ చూస్తాను. ఇయర్ బేసిస్లో స్టడీ చేస్తాం. ప్రాజెక్ట్ కానీ, కాస్టింగ్ కానీ, అకౌంట్స్ కానీ పర్టికులర్ ఇయర్ గురించి మాట్లాడతాం అమ్మ. ప్రాజెక్ట్ అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు. ఈ ఇయర్ తర్వాత ఇయర్, ఈ ఇయర్లో ఇంత అయింది, ఇయర్ గురించే మాట్లాడతాం. దాన్నే మనం అకౌంటింగ్ ఇయర్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఏంటమ్మా అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March. బట్ ఎక్కడ మనకి ఎఫ్ఎంలో అంటే ఫినాన్షియల్ మేనేజ్మెంట్లో ఒక ఇయర్ గురించి డెసిషన్ తీసుకోలేము. ప్రాజెక్ట్ మొత్తం చూడాలా, ఒక ఇయర్ చూడాలా? ప్రాజెక్ట్ ఒక ఇయర్లో క్లోజ్ అవుతుందా, ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఉంటుందా? పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. సరే, ఒక ఇయర్లో అయితే ప్రాజెక్ట్ క్లోజ్ అవ్వదు, ఓరే పీరియడ్ ఆఫ్ టైం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ప్రాజెక్ట్ ఐఎమ్ ఎస్టిమేటింగ్. సో ఎప్పుడు వరకు ఉంటుంది అంటే ఎన్ని ఇయర్స్ చూడాలనుకుంటున్నాను సార్ అంటే 6 years చూడాలనుకుంటున్నాను. ఎన్ని ఇయర్స్ అమ్మా? నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇయర్ని జనరల్లీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది అమౌంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏ ఇయర్లో ఉంటుందమ్మా? ఈ ఇయర్. ఈ ఇయర్ని ఏమంటాం మనం? ఇప్పుడుని ప్రజెంట్ని ఏమంటాం? ఎప్పుడు? 0 year. అంటే స్టార్టింగ్ ఆఫ్ ది ఫస్ట్ ఇయర్ ప్రజెంట్ని 0 year అంటాం. దాని తర్వాత ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, అలా ఎన్ని ఇయర్స్ ఉంటుందంటే ప్రాజెక్ట్? 4th year, 5th year, 6th year. ఇలా 6 years ప్రాజెక్ట్ని నేను అనాలిసిస్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత 6th yearలో అనాలిసిస్ చేయాలా, 0 yearలో అనాలిసిస్ చేయాలా? నువ్వు 6 years అయిపోయిన తర్వాత చేసేదే ఉండదు. స్టార్ట్ చేయకముందే అంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం అసలు ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలా లేదా అని నేను అనాలిసిస్ చేయాలి. పాజిటివ్ వస్తే స్టార్ట్ చేస్తావా, నెగిటివ్ వస్తే స్టార్ట్ చేస్తావా? జనరల్లీ పాజిటివ్ అయితేనే స్టార్ట్ చేస్తాం. ఎస్ సార్, పాజిటివ్ వస్తేనే స్టార్ట్ చేస్తాం. మరి అనాలిసిస్ చేయాలి అంటే ప్రజెంట్ని నేను ఫైండ్ అవుట్ చేయగలను.
ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 lakh రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాను. ఇయర్ కొంత డబ్బులు వస్తున్నాయి. 1 lakh, 2 lakhs, 3 lakhs, 6 lakhs, 8 lakhs, 12 lakhs. ఇయర్ కొంత డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఏంటమ్మా 2 ఆప్షన్స్? మొత్తం ఎక్కడికి తీసుకెళ్ళటం? ఫ్యూచర్కి తీసుకెళ్ళి 6th year ఎండింగ్ ఎంత వస్తుంది నాకు అని డిసైడ్ చేయటం. మొత్తం ప్రజెంట్కి తీసుకొచ్చి మొత్తం అన్నిటినీ ప్రజెంట్కి తీసుకొచ్చి కంపేర్ చేయటం. ప్రజెంట్ అంటే ఆల్రెడీ ప్రజెంట్లో ఏది ఉంది? సో 6th year దగ్గరకు తీసుకెళ్దామా, ప్రజెంట్కి తీసుకొద్దామా అంటే నీ ఇష్టం ఏదైనా. జనరల్లీ పర్సనల్ లైఫ్లో మనం ఏది చేస్తాం? ప్రజెంట్కి తీసుకొస్తామా, ఫ్యూచర్కి తీసుకెళ్తాం? మన పర్సనల్ లైఫ్లో, బిజినెస్లో కాదు. మన పర్సనల్ లైఫ్లో మనం ప్రజెంట్కి తీసుకొస్తామా, ఫ్యూచర్కి తీసుకెళ్తాం? బాగా ఆలోచన చెప్పాలి. మీరు చెప్పిన దానికి నేను రీజన్ అడుగుతాను. దుద్దు అన్నారు అనుకో, ఏం లేదు ఇంకా. చెప్పండి అమ్మా. ప్రజెంట్కి తీసుకొస్తామా? తేజ, ప్రజెంట్కి తీసుకొస్తామా, ఫ్యూచర్కి తీసుకెళ్తామా? పర్సనల్ లైఫ్లో ఆగిపోయాడు. ఫ్యూచరా? నేనేదో గట్టిగా అడిగానని చెప్పకూడదు, ఎగ్జాంపుల్ కూడా. ఫ్యూచరా? ఏం ఒక ఎగ్జాంపుల్ చెప్పమ్మా. తెలియదు కానీ ఫ్యూచర్ అయితే తీసుకెళ్తావా? నేను చెప్పనా? మీరు చదువుకునే రోజుల్లో ఇదంతా నేను ఇన్వెస్ట్ చేస్తున్నాను, ఫ్యూచర్లో నాకు ఇంత శాలరీ రావచ్చు, ఇట్లా ఫ్యూచరిస్టిక్ ఉంటుందమ్మా. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. నువ్వు మొత్తం ఫ్యూచర్కి తీసుకెళ్ళి 6 years తర్వాత నాకు ఎంత మిగలవచ్చు, 6 years తర్వాత నాకు ఎంత మిగులుతుంది ఈ ప్రాజెక్ట్లో, ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది నీకు. బట్ ఫ్యూచర్ అనేది సర్టైనా అన్సర్టైన్ అనే ఫ్యాక్టర్ ఉంది ఒకటి. ఈవెన్ దో అది ప్రజెంట్కి తీస్తున్నా అదే అన్సర్టైన్ ఉంటుంది. బట్ ఎఫ్ఎంలో ఒకటి డిసైడ్ అయిపోయాడు, ఫ్యూచర్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాడా, ప్రజెంట్కి తీసుకొద్దాం అనుకుంటున్నాడు. కానీ కొన్ని సమ్స్ ఫ్యూచర్కి తీసుకెళ్ళి చేస్తాడు, తప్పేం కాదు. బట్ 99% ఆఫ్ ది సమ్స్ ఏం చేస్తాడమ్మా, ఫ్యూచర్ నుంచి ఎక్కడికి తీసుకొస్తున్నాడు? ఈ ప్రాసెస్నే ఏమంటున్నారు? ఈ ప్రాసెస్నే డిస్కౌంటింగ్. అంటే ఒక ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్కి తీసుకురావడానికి ఫార్ములా ఏంటి? ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్కి తీసుకురావడానికి ఫార్ములా ఏంటి చెప్పండి అమ్మా. ఫ్యూచర్ వాల్యూని అంటే నాకు ప్రజెంట్ వాల్యూ కావాలి. ఏం కావాలి నాకు? ప్రజెంట్. ఒక ఫ్యూచర్ వాల్యూని ప్రజెంట్కి తీసుకురావడానికి ఫార్ములా ఏంటి చెప్పాలి అందరూ. ఇంటూ ఫార్ములా చెప్పండి. ఫస్ట్ ఫార్ములా ఫ్యూచర్ వాల్యూ ఇంటూ చెప్పండి అమ్మా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం వచ్చా మీకు? ప్రాక్టీస్ చేశారా? షూరా? అబ్బాయి క్యాలిక్యులేటర్ దాట అబ్బాయి రాలేదా? ఓకే మా అందరు క్యాలిక్యులేటర్ తెచ్చారా? రెడీనా? చేస్తారా? చూద్దాం. ప్రాక్టీస్ చేశారు. ఎవరు ఫస్ట్ చెప్తారో చూద్దాం. అందరు రెడీగా ఉండండి. బుక్, క్యాలిక్యులేటర్ అన్నీ ఓపెన్ చేసి రెడీగా ఉండండి. ఐ థింక్ బుక్ అవసరం లేదు. రెడీగా ఉన్నారా అందరు? రెడీనా? ఎవరు ఫస్ట్ చెప్తారు? సో 18% is the interest rate. 18% రెడీగా ఉన్నారా? 18% is the interest rate. First year, second year, third year, fourth year, fifth year. 1000 rupees, 1500 rupees, 900 rupees, 1670 rupees. 1670 అంటే అంతే, 16,070, 18,000 rupees. I need a present value is equal to బుక్ లేకుండా చేస్తా తెలుసా నేను. సరే చేయి. $18,979.93. కొంతమంది క్యాలిక్యులేటరు
ఫాస్ట్గా టైప్, కొంతమంది డెడ్ స్లో అమ్మ. ఈ లోపల ఇన్విజిలేటర్ వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి కొనుక్కుంటారు కూడా. ఎగ్జామ్ కూడా అయిపోద్ది, నెక్స్ట్ ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయ్యిద్ది. క్యాలిక్యులేటర్ ప్రాక్టీస్ చేయాలి, చాలా స్లో ఉంది కొంతమంది. 18,000 అంతే. తేజ ఫాస్ట్ ఫాస్ట్. తేజ పక్కన అబ్బాయి బిజీగా ఉన్నాడు, రాలా. చేయాలి. అబ్బాయి పేరేంటి? లక్ష్మీనారాయణ. చేయాలిగా. తనుజ్ వచ్చిందా? పల్లవి. నేను నమ్మనుగా, చూపించు. మళ్ళీ చెయ్యి. నువ్వు ఎందుకు రాలేదన్నా? వద్దు. నువ్వు చేసావా? చూపించు. చేయలేదు కదా, ఎందుకు? నిన్న రాలేదు. క్లాస్ చూసావా మరి నిన్న? అయినా చేయాలి కదా, చెయ్యి. అమ్మా ఫస్ట్ క్లాస్. ఓకే, అయిపోయింది సిలబస్. ఎవరు చెప్తారు? అయిపోయింది కదా సిలబస్, రివిజన్ చేస్తున్నాం. తీసుకోండి వాళ్ళు. అయిపోయింది. మరి ఏం చేద్దాం? పనిష్మెంట్ ఏమేద్దాం లేట్గా వచ్చినందుకు? బెంచ్ మీద నుంచోబెట్టినా? వీళ్ళందరూ నిన్ను ర్యాగింగ్ చేయమంటున్నారమ్మా, కొత్తగా వచ్చావు కదా. ఓకేనా? సరిపోద్దా? సరిపోదు. సరే, ఒక సాంగ్ అంటూ పాడమ్మా. వద్దా? వాళ్ళు ఏం చేద్దాం? వదిలేద్దామా? సరే, ఇప్పుడు అయిపోయినాయి కదా. ఒక ఐ థింక్ 4 FM ఎన్ని క్లాసెస్ అయినాయి? 4-5 క్లాసెస్. రికార్డింగ్స్ వస్తాయమ్మా. యాక్సెస్ ఇచ్చారా? ఓకే, రికార్డింగ్స్ చూసి తర్వాత ఇవన్నీ నాకు ఆన్సర్ చెప్పాలి. సో ఇవన్నీ ఆన్సర్స్ నాకు 8247686623 వాట్సాప్. నువ్వు చేసిన హోంవర్క్ ఫోటో తీసి వాట్సాప్ సెండ్ చేయం. నువ్వు ఇంపోజిషన్ పెట్టకపోతే ఇంకా నువ్వు ఇంపోజిషన్ పెట్టే వరకు అంతే. ఇంకా వచ్చిందా? టైం అయిపోయింది కదా. సరే, దీన్ని ఎలా షార్ట్ కట్లో చేయాలో చూద్దాం. ఇప్పుడు చాలా కష్టపడ్డారు అందరూ, అంటే బుక్లో లేకుండా పేపర్ మీద పెన్ పెట్టుకుని ఎలా చేయాలని చూద్దాం. M+ యూజ్ చేయడం వస్తే చాలా ఈజీ అమ్మ. M+ MRC. M+ అంటే ఏంటి సార్ అంటే, ఆల్రెడీ నువ్వు చేసిన క్యాలిక్యులేషన్ని స్టోర్ చేసుకుంటుంది మెమరీలో. స్టోర్ చేసుకుని దాని ముందు ప్లస్ సింబల్ ఇస్తుంది. దాని ముందు మీరు M+ తర్వాత కొట్టినా సరే దాని ముందు సింబల్ అది. ఆ క్యాలిక్యులేషన్ ముందు ఏ సింబల్ ఇవ్వాలి అనేది M+. ఆ క్యాలిక్యులేషన్ తర్వాత కాదు. అంటే నువ్వు చేసిన క్యాలిక్యులేషన్ని నేను స్టోర్ చేసుకుంటాను, ఏ సింబల్ ఇచ్చి స్టోర్ చేసుకోను అనేది M+. సో సార్ ఇక్కడ 18% కదా, ఎలా స్టార్ట్ చేద్దాం ఇది చేసేటప్పుడు అంటే వెరీ సింపుల్ అమ్మ. ఫస్ట్ ఇయర్కి 18%. ఫస్ట్ ఇయర్ నుంచే కదా స్టార్ట్ చేయదు. 18% అంటే అసలు ఫస్ట్ నువ్వు క్యాలిక్యులేటర్లో ఏం టైప్ చేస్తావు? 1.18. తర్వాత ఏం చేస్తావు? డివైడెడ్ బై ఈక్వల్ టు అంటే ఫస్ట్ ఇయర్ది వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందమ్మా? ఫస్ట్ ఇయర్ది వచ్చింది కదా. సార్ ఈ ఫస్ట్ ఇయర్ది మనం జనరలీ ఫస్ట్ ఇయర్ది మనం ఏం చేస్తాం? అన్ని మనం అది రాసుకుంటాం. జనరల్గా ఇప్పుడు పేపర్ లేదు, పెన్ లేదు కాబట్టి రాసుకోలేము. కాబట్టి ఇక్కడ నేనేం చేస్తాను చెప్పండి అమ్మా? ఇంకొక ఈక్వల్ టు కొట్టి నేను ఏం చేస్తాను? 1000 M+. అంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ప్రతిసారి నేను ఈక్వల్ టులు క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఇక్కడ నేను ఇంకొక ఈక్వల్ టు కొడితే 1000 మల్టిప్లై చేయలేను. దాని తర్వాత 1.18 డివైడెడ్ బై ఈక్వల్ టు 1500 ఇంటూ 1500 M+. తర్వాత 1.18 డివైడెడ్ బై ఈక్వల్ టు ఇంటూ 900 M+. ఎవరైనా చూస్తే ఇది ఇంజనీరింగ్ క్లాస్ అనుకుంటారు, డౌటే లేదు. సో 1.18 డివైడెడ్ బై ఈక్వల్ టు
ఈక్వల్ టు ఇంటూ 16,750 m ప్లస్ 1.18 divided by equal to into 18,000 m plus MRC. ఎంత వచ్చింది MRC మీకు? 18,979.93. ఇక్కడ పేపర్ మీద పెన్ పెట్టుకుండా చేసేయచ్చు. నో నీడ్ టు రైట్ ఎనీథింగ్. If it is a MCQ and you have no paper and no pen, you can solve like this. చేయొచ్చు. But if it is a descriptive question, so you need to present something అన్నప్పుడు కంపల్సరీ రాయాలి. ఫార్మాట్ ఏంటి సార్, ఎలా రాయాలి? ఆల్రెడీ నేను చెప్పానమ్మా, ఫస్ట్ ఇయర్స్ రాయాలి. ఏం రాయాలి? ఫస్ట్ ఇయర్స్. దేర్ ఆఫ్టర్ ఇయర్స్ తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్స్ అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. దేర్ ఆఫ్టర్ వీ నీడ్ టు రైట్ నేను ఆ నేమ్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అమౌంట్ అని రాద్దాం. ఏం రాద్దాం? అమౌంట్. జనరల్లీ అమౌంట్ అని రాయకూడదు, క్యాష్ ఫ్లోస్ అని రాయాలి. ఏం రాయాలమ్మా? క్యాష్ ఫ్లోస్ అని రాయాలి. అమౌంట్ అనకూడదు, క్యాష్ ఫ్లోస్ అనాలి. ఎఫ్ఎంలో ప్రాఫిట్కి క్యాష్ ఫ్లోస్కి అమౌంట్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఐ విల్ టెల్ ఇట్ లేటర్. సరే అమ్మా, అమౌంట్ తర్వాత ఏం రాయాలి? నువ్వు రాసావు కదా, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. డిఎఫ్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. దేర్ ఆఫ్టర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? యాక్చువల్లీ దిస్ ఈజ్ ఇన్ ఆ ఫ్యూచర్, రైట్? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? ప్రెసెంట్ వాల్యూ. ఈ సింబల్ తెలుసా మీకు? అంటే ఏంటి? సಮೇషన్ ఆఫ్ ప్రెసెంట్ వాల్యూస్ అమౌంట్ వస్తుంది. అంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే వి గెట్ దిస్. దిస్ ఇస్ ద ఫార్మాట్ అమ్మ. ఈ ఫార్మాట్ అనేది తర్వాత వస్తుందిలే, ఊరికే మీ ఐడియా కోసం చెప్తుంది. ఇది ప్రజెంటేషన్ అమ్మ. అదే ఎంసీక్యూ అయితే నీ నాట్ టు ప్రజెంట్ ఎనీథింగ్. ఇది క్యాలిక్యులేటర్లో చేస్తాను అంతే. ఇదంతా కొంచెం ఫాస్ట్గానే చేయవచ్చు ప్రాక్టీస్ ఉంటే. ఇంకొక సమ్ ఇస్తాను ఇప్పుడు, ఓన్లీ క్యాలిక్యులేటర్లో చేసి చెప్పాలి. పెన్ పేపర్ యూజ్ చేయకూడదు. రెడీనా? పెన్ పేపర్ ఎవరు యూజ్ చేయకూడదు. సిక్స్టీన్ పర్సెంట్. ఇంత ఫాస్టా? సూపర్ అసలు మీరు. చేయండి చేయండి. వంశీ ఏం చేద్దాం? క్యాలిక్యులేటర్ ఏది? నేను డిస్టర్బ్ చేయనులే, చెయ్యి అమ్మా. ఫిఫ్త్ ఇయర్ 1,500 అమ్మా. కరోనా వచ్చింది. $3,37,800 సెకండ్ ఇయర్. ఇంకా సెకండ్ ఇయర్లోనే ఉన్నావా? ఓకే ఓకే. $17 lakhs. 8 పెన్ పేపర్ యూజ్ చేశారా? ఇలా కూడా చేయొచ్చు. ఓకేనా? పెన్ పేపర్ యూజ్ చేయకుండా క్యాలిక్యులేటర్, ఓన్లీ క్యాలిక్యులేటర్తో చేసేయచ్చు.
ఇంకొంచెం ప్రాక్టీస్ చేస్తే స్పీడ్ వస్తుంది. ప్రాక్టీస్ చేయాలి, ఖాళీ ఉన్నప్పుడల్లా ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఏదో ఒకటి మీ ఫ్రెండ్ మీకు ఇవ్వండి, మీకు ఇస్తాడు ఒక సమ్, సేమ్ అలా అలా A to B, B to A అంటారు. అలా ప్రాక్టీస్ చేస్తేనే స్పీడ్ వస్తుంది. అయినా పర్సంటేజ్ రాయగానే తక్కువ టైప్ చేసి ఉంటాను నాకు తెలుసు. నేను రాయను అందుకని. ఇంత స్పీడా? మనకి ఎందుకు ఇదంతా? హాఫ్ ఇయర్లీ కాదు, పర్ యానం 1100 అండ్ మంచి పిల్లలు. ఏదో వచ్చిందా ఇచ్చేయి. పోయిందా తెలుసా? అయినా ఒక ఈక్వల్ టు అటు ఇటు టైప్ చేయకూడదు. మా పాస్ట్ చేయాలి. ఒక ఈక్వల్ టు తప్పు కొడుతున్నావు చూడు. మా 1 2 3 కాదు, ఇంకొక ఈక్వల్ టు కొట్టాలి. టైం అయిపోతుంది, ఇంకొక ఈక్వల్ టు కొట్టాలి. 1568.62. తేజ, నువ్వు చేయాల్సింది ఈరోజు లంచ్కి పంపించండి నిన్ను. $1121 అంట. మళ్ళీ చేయి. నేను చేస్తాను. 1,75,000 వచ్చి మళ్ళీ చెయ్యి. ఏముంది ఇక్కడ, చాలా ఈజీగా ఉంది కదా. పైప్ చేశారు, ఇది ఎందుకు తప్పు చేస్తున్నారు? తేజ చేయమ్మా, వీళ్ళందరూ తప్పు చెప్తున్నారు. మీకు కూడా తప్పు వచ్చిందా? సెకండ్ వన్ శ్రీకాంత్, సెకండ్ వన్ లేదు, తప్పు చెప్తాను. నీకు కూడా వచ్చిందా? అర్రే పక్కన అబ్బాయి. ఫస్ట్ వన్ చేయండి, ఇద్దరు చేయండి. సెకండ్ వన్నేగా, ఫస్ట్ వన్నా. తేజ ఎట్లా ఇప్పుడు ఏం చేద్దాం తేజ? నువ్వు లంచ్ వద్దు, ఇక్కడే కూర్చో. చెయ్యి, మళ్ళీ చెయ్యి. చేసావా? చేయాలి అమ్మా. ఈ క్యాలిక్యులేటర్ చేయి, అమ్మాయికి ఇచ్చే. చెయ్యి, నువ్వు చెయ్యి. మళ్ళీ చేయి, ఫాస్ట్ చేయి. బుక్ ఓపెన్ చేయి, పెన్ తీసుకో. అక్కర్లేదా? ఏ డోంట్ డిస్టర్బ్. తేజ చేయాలి, మీ ముగ్గురే చేయాలి ఫాస్ట్. అందరు మిమ్మల్ని చూస్తున్నారు. చూడొద్దు, అందరు ఎవరు చూడొద్దు. లేదు, మా క్యాలిక్యులేటర్ ఇరిగిపోద్ది, అంత చిన్నగా టైప్ చేస్తా. ఫాస్ట్ చెడిపోద్ది క్యాలిక్యులేటర్. చిన్నగా టైప్ చేయి, చిన్నగా టైప్ చేయమ్మా. స్లోగా టైప్ చేయి, స్లోగా టైప్ చేయమ్మా. అందుకంత స్పీడ్ టైప్ చేస్తాం. మధ్యలో ఆగిపోయింది, మళ్ళీ ఫస్ట్ నుంచి. అసలు డిస్టర్బ్ చేయట్లే, చెయ్యి. అబ్బాయి ఎలాగో చేయట్లే, చెయ్యి. అంత కష్టంగా ఉందా? ఏముంది ఇక్కడ అసలు?
1.15 divided by equal to into 200 m plus 1.15 divided by equal to into 300 m plus 1.15 divided by equal to into 400 m plus 1.15 divided by equal to into 800 m plus 1.15 divided by equal to into 900 m plus MRC. వచ్చిందా? ఇలా చేయాలి. అయిపోయిందా తేజ? ఏం క్యాలిక్యులేటర్ ఒకసారి చూపించు నువ్వు, మంచిదే కదా క్యాష్. వచ్చినట్టేనా? సరే హోంవర్క్ చేస్తావా? హోంవర్క్ చేస్తున్నామ్మా. మీ ఇద్దరు హోంవర్క్ చేయాలి, నాకు ఫోటో పెట్టాలి. తేజ కూడా, తేజ పక్కన అబ్బాయి హోంవర్క్. %. ఓకే. టైప్ చేయి. వన్ చిన్న నీకు రాలేదు, మళ్ళీ క్యాలిక్యులేటర్ తప్పే ఉండదు. సరే ఎక్స్చేంజ్ మర్చిపోయా, ఒక్క క్యాలిక్యులేటరే వాడండి. యాక్చువల్లీ క్యాషియో బటన్స్ చేంజ్ చేయొద్దు, ఒకటే ఫిక్స్ అవ్వండి, ఇంకా లైఫ్ లాంగ్ అదే వాడాలి. ఏ సబ్జెక్ట్లో క్యాలిక్యులేటర్ ఎక్కువ వాడతారు అర్థమైపోయి ఉంటుంది. FM. మిగతా సబ్జెక్ట్స్లో కూడా వాడతాం, కొంచెం తక్కువ. FMలో హై ఎండ్ క్యాలిక్యులేటర్తోనే పని ఉంటుంది. అయిపోయిందా? సో వీ హ్యావ్ ఏ షార్ట్ కట్ హియర్. చూపించు. మరి అయిపోయిందా అంటే నేను ఇంపోజిషన్ చేసుకురామ్మా. So we have a cash flows. End of cash flows to 200, 200, 200, 200, 200. Discounting factor చెప్పండి అమ్మా. 10% కి అందరు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్పండి. 0. Next. Next. 75. Next. Next. 6. Presentation shortcut కాదు. 181 point. Next. 2. Next. Point. Add. కొంచెం డెసిమల్స్ డిఫరెన్స్ వస్తుంది, అయినా యాడ్ చేయండి.
1 డెసిమల్స్ డిఫరెన్స్ వస్తుంది. సో వీ హ్యావ్ ఎ షార్ట్ కట్ హియర్. ఇక్కడ పైన చెప్పిన సమ్కి ఈ సమ్కి డిఫరెన్స్ ఏంటంటే పైన మీకు డిఫరెంట్ అమౌంట్స్ ఉన్నాయి, అబ్జర్వ్ చేయండి. 200, 300, 400, 800, 900. బట్ ఈ సమ్లో ఎలా ఉంది? సేమ్ అమౌంట్స్ ఉన్నాయి ప్రతి పీరియడ్కి, ఒక్క పీరియడ్ కూడా చేంజ్ లేదు. ఇలా ఉంటే దీన్నే యాన్యుటీ అంటారు. ఏమంటారమ్మా? అంటే రిపీటింగ్, సేమ్ అమౌంట్ రిపీట్ అవుతుంటే దాన్నే యాన్యుటీ అంటారు. సేమ్ అమౌంట్ రిపీట్ అవుతుంటే యాన్యుటీ అంటారు. దీనికి ఒక షార్ట్ కట్ ఉంది. అలా యాన్యుటీ ఉన్నప్పుడు నువ్వు ఒక్కొక్క ఇయర్ చేయక్కర్లేదు. సో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ మొత్తం యాడ్ చేసేసి ఒక ఇయర్ అమౌంట్తో మల్టిప్లై చేస్తే చాలు. యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏదో ఒక ఇయర్, ఏదో అన్నీ ఒకటే కదా, ఏదో ఒక ఇయర్ అమౌంట్ తీసుకో. ఏ అమౌంట్ తీసుకున్నాం? ఏ ఇయర్ అమౌంట్ తీసుకున్నాను నేను? చెప్పండి అమ్మా. ఏ ఇయర్ అమౌంట్ తీసుకున్నాను నేను? ఫస్ట్ ఇయర్ అమౌంట్ తీసుకున్నానా, సెకండ్ ఇయర్ తీసుకున్నానా, థర్డ్ ఇయర్ తీసుకున్నానా? ఏదైనా ఒకటే. ఎంతమ్మా? 200 ఇంటూ యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. యాన్యుటీ ఫ్యాక్టర్ అంటారు షార్ట్ కట్లో. ఏమంటారమ్మా? యాన్యుటీ ఫ్యాక్టర్ ఆర్ యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అని కూడా అనవచ్చు. షార్ట్ కట్లో యాన్యుటీ ఫ్యాక్టర్ అంటారు, అదే పాపులర్ అయింది. సో నేను కూడా అదే రాస్తాను, 200 ఇంటూ యాన్యుటీ ఫ్యాక్టర్. ఇప్పుడు యాన్యుటీ ఫ్యాక్టర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి యాన్యుటీ ఫ్యాక్టర్కి డిఫరెన్స్ ఏంటంటే, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఒక్కొక్క ఇయర్కి ఉంటుంది, యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే ప్రతి ఇయర్కి ఉంటుంది, అవన్నీ యాడ్ అయ్యి వస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసి ఎంతో చెప్పాలి మీరు. 200 ఇంటూ యాన్యుటీ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేస్తున్నాను, యాన్యుటీ ఫ్యాక్టర్ చేస్తున్నాను. ఎంతమ్మా? 7907. ఎంత వస్తుంది? అలా వస్తుంది డెసిమల్స్. సో రిపీటింగ్ అమౌంట్ ఉన్నప్పుడు నువ్వు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే బెస్టా, యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటే బెస్టా? యాన్యుటీ కొంచెం ఫాస్ట్గా అవుతుంది. లేదు నేను డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్తో చేస్తానంటే తప్పేం లేదు. యాన్యుటీ ఫ్యాక్టర్ తీసుకుంటే నీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఎందుకు? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ చేసేసి ఒక అమౌంట్తో మల్టిప్లై చేస్తే చాలు. ప్రజెంటేషన్ ఇంత వేయక్కర్లేదు నువ్వు. ప్రజెంటేషన్ అసలు అవసరం లేదు. రిపీటింగ్ అమౌంట్ ఉన్నప్పుడు ప్రజెంటేషన్ అవసరం లేదు. ఒక అమౌంట్ తీసుకొని యాన్యుటీ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసేయచ్చు డైరెక్ట్గా. దాన్నే ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారమ్మా? ప్రజెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటే మొత్తం రిపీటింగ్ అమౌంట్ని ప్రజెంట్ వాల్యూకి తీసుకెళ్తున్నప్పుడు. అదే నేను ఫ్యూచర్కి తీసుకెళ్తుంటే ఫ్యూచర్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ అంటారు. ఏమంటారమ్మా? సో జనరల్గా ప్రజెంట్ వాల్యూ ఉంటుంది కాబట్టి అది బాగా నేర్చుకుంటాం మనం. ఫ్యూచర్ వాల్యూ జస్ట్ ఒక ఐడియా తెచ్చుకుంటాం, ఓకే ఇవన్నీ ఫ్యూచర్కి తీసుకెళ్ళటం అని. అప్పుడు డివైడెడ్ బై చేస్తావా, 1 + r² అని మల్టిప్లై చేస్తావా, మల్టిప్లై చేసే ఫ్యాక్టర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తావు. అదేమో పెద్ద అవసరం లేదు, మనం చేయం కూడా. సో ఇప్పుడు 1.10 డివైడెడ్ బై ఈక్వల్ టు అనేయకుండా మల్టిప్లై ఈక్వల్ టు అని చేసుకుంటూ వెళ్తావు. మల్టిప్లై ఈక్వల్ టు ఇంటూ ఈక్వల్ టు కొట్టినప్పుడు 2 తీసుకోవాలి, దాన్ని స్క్వేర్ అవుతుంది, తర్వాత క్యూబ్ అలా. సో సార్ ఇప్పుడు కొత్తగా నేను ఒకటి చెప్పాను. దేని గురించి చెప్పాను ఇప్పుడు నేను? యాన్యుటీ ఫ్యాక్టర్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అండ్ యాన్యుటీ ఫ్యాక్టర్? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి యాన్యుటీ ఫ్యాక్టర్కి డిఫరెన్స్ ఏంటి చెప్పాలి. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి యాన్యుటీ ఫ్యాక్టర్కి డిఫరెన్స్ ఏంటి? గెస్ చేసి చెప్పండి అమ్మా. డిఫరెన్స్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి యాన్యుటీ ఫ్యాక్టర్కి డిఫరెన్స్ ఏంటి చెప్పాలి. ఈచ్ ఇయర్ ఉంటుంది, ఇది చెప్పాలి. క్యుములేటివ్ ఉంటుంది. ఏది ఈచ్ ఇయర్ ఉంటుంది? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఏది క్యుములేటివ్ ఉంటుంది? యాన్యుటీ ఫ్యాక్టర్. డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఎప్పుడు అప్లై చేస్తామంటే డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు. ఇక్కడ సేమ్ రిపిటేటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు, రిపిటేటివ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు చేస్తాను. డిఫరెంట్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పుడు ఏది చేస్తానమ్మా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. రిపిటేటివ్ క్యాష్ ఫ్లోస్ సేమ్ ఉన్నప్పుడు మనం యాన్యుటీ ఫ్యాక్టర్ చేస్తాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫిఫ్త్ ఇయర్. సార్ నువ్వు యాన్యుటీ యూజ్ చేయకుండా డిస్కౌంటింగ్ చేసినా పెద్ద తప్పేం లేదు, అసలు ఒక్క మార్క్ కూడా తీసేయడు. సో క్యాష్ ఫ్లోస్
300, 300, 300, 300. ఏ ఫ్యాక్టర్ అప్లై చేస్తావు? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేస్తావా, యాన్యుటీ ఫ్యాక్టర్ అప్లై చేస్తావు? 5%. 1.5 divided by equal to 1 point. Present value is equal to 300 into annuity factor. I need annuity factor also. ఈ మెథడ్లో చేయండి. అఫ్కోర్స్ నువ్వు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ద్వారా చేయొచ్చు, అది కూడా చేయొచ్చు, బట్ యాన్యుటీ ఫ్యాక్టర్ కావాలి నాకు. రావట్లేదా? మ్యాథ్స్ అన్నావు, చాలా ఇష్టం అన్నావు, క్యాలిక్యులేటర్ తప్పు ఉందా? అట్లా ఉండదు అసలు. అవునా? మంచి క్యాలిక్యులేటర్ ఏది? 4.329. సార్ ఇక్కడ యాన్యుటీ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా చూద్దాం. ఎంత పర్సెంటేజ్ అమ్మా? 1.05 డివైడెడ్ బై ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈక్వల్ టు ఎం ప్లస్. అమ్మా ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్. ఎన్ని ఇయర్స్ చేయాలి అలాగా? ఫోర్త్ ఇయర్కి ఎం ప్లస్, ఫిఫ్త్ ఇయర్కి ఎం ప్లస్, ప్రతి ఈక్వల్ టుకి ఎం ప్లస్. అలా ఎన్ని కౌంట్ చేసుకుంటూ చేయాలి? 5 ఈక్వల్ టూస్కి ఎం ప్లస్ టైప్ చేసుకుంటూ ఎంఆర్సి టైప్ చేస్తే నీకు ఎంత వస్తుంది చూడమ్మా. ఈ క్యాలిక్యులేషన్ చూడు క్యాలిక్యులేటర్లో, యాన్యుటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేషన్. 4.3294 చేయండి అమ్మా అందరు. ఇది 1.05 డివైడెడ్ బై ఈక్వల్ టు ఫస్ట్ ఇయర్ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎం ప్లస్ లోకి తీసుకుంటున్నాం. మళ్ళీ ఈక్వల్ టు కొట్ట సెకండ్ ఇయర్ యాన్యుటీ ఫ్యాక్టర్ వచ్చింది, అది ఎం ప్లస్ లోకి తీసుకుంటున్నావు. నువ్వేం చేస్తున్నావు? ప్రతి ఇయర్ యాన్యుటీ ఫ్యాక్టర్స్ ఏం చేస్తున్నావు? యాడ్ చేస్తున్నావు. వచ్చిందా? ఇది యాన్యుటీ ఫ్యాక్టర్. అక్కడ రాసేస్తావు ఫార్ములాలో, 2 మల్టిప్లై చేస్తావు. ఇప్పుడు అర్థమైందా యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా చేయాలో? ప్రెసెంట్ వాల్యూ యాన్యుటీ ఫ్యాక్టర్ ఎలా చేయాలో అందరికి అర్థమైందా? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం అర్థమైందా? ఈ 2 ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనం 2 కాన్సెప్ట్స్ చెప్పుకున్నాం. ఒకటి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం, ఇంకొకటి యాన్యుటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయడం. 2 ఎప్పుడెప్పుడు అప్లై చేయాలి? డిఫరెన్స్. ఓకేనా? ఎప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయాలి, ఎప్పుడు డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ ఆల్వేస్ మీరు ఎనీ కేసులో అప్లై చేయొచ్చు, కానీ యాన్యుటీ ఫ్యాక్టర్ మాత్రం కొన్ని కేసెస్లోనే అప్లై చేయగలరు. ఎప్పుడు మాత్రమే? సేమ్ అమౌంట్స్ రిపిటేటివ్ ఉన్నప్పుడు. బట్ అక్కడ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కూడా అప్లై చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో నువ్వు మర్చిపోయావు యాన్యుటీ ఫ్యాక్టర్, నో ప్రాబ్లం, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అప్లై చేయొచ్చు. చేయగలరా ఇప్పుడు? 12%. అట్లాగే ఉంటుంది మరి.
వచ్చింది కదా, చూపించు అబ్బాయికి. తప్ప అబద్ధం చెప్తున్నావు నాకు. వచ్చిందా? వచ్చింది. కాదులే, వదిలే. చేయాలందరూ. చూపించు. ఓకే, పల్లవి. మా క్యాలిక్యులేటర్ విరిగిపోద్దమ్మా, ఎందుకంత ఫాస్ట్ టైప్ చేస్తాం? కొత్తది కొనాలి మళ్ళీ నువ్వు. చిన్నగా టైప్ చేయి. చిన్నగా టైప్ చేయమ్మా. అది లేదు, క్యాలిక్యులేటర్ అరిగిపోద్ది నువ్వు అంత స్పీడ్ టైప్ చేస్తే. మళ్ళీ కొత్తది కొనుక్కోవాలి కదా. రెండు ఒకటే కదా, క్యాషియోనే, కానీ డిఫరెంట్ ఉంటుంది బటన్ అలైన్మెంట్. ఒకటే ఫాలో అవ్వండి. ఇంకా అవలా తేజాది ఏంటో 9 లేదు తప్పు, మళ్ళీ చెయ్యి. అంత కష్టపడి చేసారు, అవన్నీ వచ్చింది. సరే నాకు చెప్పండి, ఇక్కడ యానిటీ ఫ్యాక్టరా డిస్కౌంటింగ్ ఫ్యాక్టరా? ఏది కాదేంటి, ఏదో ఒకటి ఉంటుంది. యానిటీ ఫ్యాక్టరా డిస్కౌంటింగ్ ఫ్యాక్టరా? బోత్. ఏంటమ్మా, బోత్ చేయొచ్చు, లేదా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కూడా చేయొచ్చు. సార్ నిజంగా చెప్పాలంటే డిస్కౌంటింగ్ ఫ్యాక్టరే చేయాలి, కానీ బోత్ చేసే స్కోప్ ఉంది. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు యానిటీ ఫ్యాక్టర్ తీసుకోవచ్చు. ఈ 2 ఇయర్స్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుని ఈ అమౌంట్ ఆ 3 అమౌంట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేదా ఇది ఎంత హెడ్ఏక్ ఎందుకు, నువ్వు ఏం చేసేయచ్చు టోటల్గా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. సేఫ్ జోన్లో ఉండాలంటే ఏది చేస్తారు అందరూ, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. కానీ నీకు కాన్సెప్ట్ రావాలంటే ఏది కూడా ట్రై చేయాలి. ఇప్పుడు నేర్చుకుంటున్నావు, ఎగ్జామ్లో నీ ఇష్టం. నేర్చుకునేటప్పుడు 2 ఈ కాంబినేషన్ కూడా నువ్వు వచ్చి ఉండాలి చేయటం, అంతే కదా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. ఈ 4 ఇయర్స్కి నేను ఏ ఫ్యాక్టర్ అప్లై చేసేస్తానమ్మా, అందరు చెప్పాలి. 4 ఇయర్స్కి యానిటీ ఫ్యాక్టర్ చూడండి. సో 5th ఇయర్, 6th ఇయర్కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చెప్పండి. 300 ఇంటూ డిస్కౌంటింగ్. ఏ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకోవాలి ఇక్కడ? 300కి 5th ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. ఇక్కడే చాలా మంది స్టూడెంట్స్ తప్పేస్తారు. ఫస్ట్ ఇయర్ డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటారు. 5th ఇయర్ అంటే 5 ఈక్వల్ టు కొట్టాలి. ఫస్ట్ యానిటీ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయండి చాలు. 200 ఇంటూ యానిటీ ఫ్యాక్టర్ ఎంత పర్సెంటేజ్? 12% కదా. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారమ్మా? 4 ఇయర్స్కి 12% యానిటీ ఫ్యాక్టర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అందరు చెప్పాలి. 1.12 డివైడెడ్ బై ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ MRC. 3.0373 6074698. సార్ మరి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ కావాలి. ఏ ఇయర్ కావాలమ్మా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్? 5th ఇయర్కి. 4 ఇయర్స్ కా 5th ఇయర్ కా? 5 ఇయర్స్ కా 5th ఇయర్ కా? 5 ఇయర్స్ కనుక్కొని యానిటీ చేస్తాం. 5th ఇయర్ కావాలి, 5th ఇయర్ కావాలి, 5 ఇయర్స్ కాదు. మా యానిటీ ఫ్యాక్టర్ వేరు, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేరు. చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయి. ఇది కూడా యానిటీ చేస్తారు 5 ఇయర్స్. 5th ఇయర్ కావాలంటే ఏం చేయాలి నువ్వు? 1.12 డివైడెడ్ బై ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ టు ఈక్వల్ 1 2 3 4 5
నువ్వు ఎం ప్లస్లు కొట్టావంటే అనిటీ ఫ్యాక్టర్ వచ్చేసింది. ఎంత వచ్చింది చేయండి. ఎంత స్పీడ్ చేయొచ్చు ఇది అసలు. 1.12 డివైడ్ బై ఈక్వల్ టు 0. ఒక్క నిమిషం. 300 ఇంటూ 0.5674 ఎంత వచ్చింది? 170. నెక్స్ట్ 6th ఇయర్ కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ చేయండి అమ్మా. 6th ఇయర్ కి డివైడెడ్ బై ఈక్వల్ టు ఎంతమ్మా? 400 ఇంటూ 0.50. ఇప్పుడు ఈ 3 అమౌంట్స్ యాడ్ చేయండి. 9 అంత ఎగ్జాక్ట్గా వస్తుందా? ఓకే 980. అంతే 350. అర్థమైందా? కాంబినేషన్ అర్థమైందా? ఇంక మీరు ఎగ్జామ్లో చేయగలరు. ఎఫ్ఎం మొత్తంలో చాలా చోట్ల వస్తుందమ్మా ఈ ప్రజెంటింగ్ ఫ్యాక్టర్, డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్, ఆనిటీ ఫ్యాక్టర్, ప్రజెంట్ వాల్యూ, ఇవన్నీ. ఇది ఒక్కటి నోట్ చేసుకోండి. కాంబినేషన్ ఉంది కదా, ఇది నోట్ చేయండి. ఎక్కడో చోట నోట్ చేయండి. బుక్ ఎఫ్ఎంకి బుక్ పెట్టలా, నోట్బుక్ పెట్టారు ఎఫ్ఎంకి. ఎఫ్ఎంకి నోట్స్ పెట్టుకున్నారన్నమ్మా. అన్నీ ఒక బుక్లో రాసేస్తే ఎట్లుంటుంది? అందుకని ఎఫ్ఎంకి ఒక బుక్ లేదు, ఒక బుక్ పెట్టింది. రఫ్ బుక్ అది, అదిగో పెట్టిందంట, చూపిస్తుంది. అదిగో నీదా అది? చూద్దాం, తర్వాత చెప్దాంలే. సరే అమ్మ, రేపు అందరూ ఎఫ్ఎంకి ఒక నోట్బుక్ తీసుకురండి, రాయండి. టైం అయిపోద్ది, నువ్వు అన్నీ చూసేలోపు రాసేసే. టైం చూస్తూ ఉండండి ఎవరైనా, మనకు టైం చెప్పాలి. తేజ పక్క నంబర్ రాసావా? ఓకే ఓకే. ఏం చేద్దాం? నువ్వు చెప్పే పనిష్మెంట్ అండ్ ఆ పనిష్మెంట్ రాసి నాకు ఫోటో పెట్టు, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. ఇన్స్టాగ్రామ్లో నేను కాదు కానీ నాకు క్లోన్ చేసుకున్నానమ్మా. నాకు సేమ్ నాలాగే ఉంటారు, బాడీ డబుల్. అయినా ఇన్స్టాగ్రామ్ మీకు సంబంధించిన పోస్ట్లు ఇట్లా ఒకప్పుడు వేసేవాడిని, సిఎస్సి అప్డేట్స్, అమెండ్మెంట్స్ ఏదో వేసేవాడిని. ఎక్స్క్లూజివ్లీ వేరే పర్పస్కి పెట్టేసాయి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్. అసలు ఆ వింగ్ కూడా ఓపెన్ చేయాలి ఫాస్ట్గా, బట్ డిలే అవుతుంది. జాబ్స్ ట్రైనింగ్, డిగ్రీ వాళ్ళని తీసుకొని ట్రైన్ చేసి జాబ్స్ ఇప్పి.
అంటే దే ఆర్ సో మెనీ మెసేజెస్ అమ్మ, చాలా అంటే చాలా మెసేజ్, చాలా ఫోన్ అంటే అక్కడ ఇచ్చిన నెంబర్ స్విచ్ ఆఫ్ చేసే పరిస్థితి వచ్చింది. అంత కాల్స్, అంత మెసేజెస్ అనమాట, అంత రెసిషన్ నడుస్తుంది బయట. సో 1.8 lakhs ప్యాకేజ్ అయినా పర్లేదు, అది కావాలని దానికి కొట్టుకుంటున్నారు. 1.75 lakhs ప్యాకేజ్ ఇయర్లీ పరాణం 1.75 lakhs ప్యాకేజ్ కోసం ఫైటింగ్, దే ఆర్ ఫైటింగ్ ఫర్ దట్ విప్రో. పక్కన అదే జరుగుతుంది ఇప్పుడు, పక్కన ట్రైనింగ్ క్లాస్ జరుగుతుంది అమెజాన్ జాబ్కి సంబంధించి. ఇంకా పోస్ట్ ఇలా వేయాలి. అయిపోయిందా? ఒకసారి బుక్ ఓపెన్ చేయండి అమ్మా, యానిటీ ఫ్యాక్టర్ ఒకసారి చూపించేస్తాను నేను. సో ఫ్యూచర్ వాల్యూ యానిటీ అమ్మ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ వరకు ఈ సమ్ చేశారా? అందరూ ఈ సమ్ చేశారా? చూడాలి ఒకసారి, అందరు చేశారు ఈ సమ్. ఆన్సర్ ఎంత వచ్చింది దీనికి? సో దాని తర్వాత యానిటీ, ఫ్యూచర్ వాల్యూ యానిటీ ఉంటుంది, ప్రజెంట్ వాల్యూ యానిటీ ఉంటుంది. మన సిలబస్లో ఏది ఉంటుందమ్మా? ప్రజెంట్ వాల్యూ యానిటీ. ఊరినే ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ చూడండి, అంతా ఎక్కడికి తీసుకెళ్తాం? ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ అంటే, యానిటీ అంటేనే ఏంటమ్మా? యానిటీ అంటేనే ఏంటి? రిపిటేటివ్ సేమ్ అమౌంట్. సో అంతా ఫ్యూచర్కి తీసుకెళ్తాం. సో ఇది మల్టిప్లై చేయాలి యాక్చువల్లీ. సో జస్ట్ ఊరికే చదువు వదిలేసేయండి, ఫార్ములా ఈజ్ ఆల్సో నాట్ నెసెసరీ. దేనికి ఫార్ములా చదవం మనం, అంతా క్యాలిక్యులేటర్లోనే ఉంటుంది. ఎగ్జామ్లో కూడా ఫార్ములా రాయట్లేదు, నువ్వు క్యాలిక్యులేటర్ ఆపరేషన్ చేస్తే చాలు. సో ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ 4 years సంబంధించమ్మా ఇవన్నీ. సో 10% అంటే ఫ్యూచర్కి తీసుకెళ్ళాలంట. ఎక్కడికి తీసుకెళ్ళాలమ్మా? ఫ్యూచర్కి తీసుకెళ్తున్నప్పుడు నువ్వు మల్టిప్లై చేస్తారా? ఏం చేస్తారమ్మా? ఇది 1.10 1+r మల్టిప్లై చేస్తావా, డివైడెడ్ బై చేస్తావా? మల్టిప్లై చేస్తావు. మల్టిప్లై చేసుకుంటూ వెళ్తూ ఉంటావు అన్నమాట. ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్యాక్టర్ మల్టిప్లై చేస్తూ ఉంటావు. ఫస్ట్ ఇయర్కి అయితే మా సెకండ్ ఇయర్కి 1, ఫస్ట్ ఇయర్కి ఇది, సెకండ్ ఇయర్కి ఏంటమ్మా 1.10 హోల్ స్క్వేర్. సో 1.10 అలా ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తావు, ఒక్కొక్క ఫ్యాక్టర్. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్. ఎన్ని ఇయర్స్ అమ్మా? ఇక్కడ 4 years అని అంటే ఎంత వస్తుంది? హోల్ పవర్ 4 వస్తుంది. హోల్ పవర్ 4 ఎంత వస్తుంది చూడమ్మా? హోల్ పవర్ 4 అంటే 5000 ఇంటూ హోల్ పవర్ 4 అంటే ఏంటి? 5000 నువ్వు ఎన్ని ఇయర్స్ తర్వాతకి తీసుకెళ్తున్నావు అమ్మా? 4 years తర్వాతకి తీసుకెళ్తున్నావు. 5000 ఎన్ని ఇయర్స్ తర్వాత తీసుకెళ్తున్నావు? అంటే ఎప్పటికి తీసుకెళ్తున్నావు? 5000ని ఇప్పుడున్న 5000 అంటే 0 yearలో ఉన్న 5000 ఫ్యూచర్కి తీసుకెళ్తున్నావు. అంటే ఫ్యూచర్ అంటే ఎన్ని ఇయర్స్కి తీసుకెళ్తున్నావు? 4 years. సో 0 yearలో ఉంటే 4 years తీసుకెళ్తావు అమ్మా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ అయితే చెప్పాలి అందరు. ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో ఉంటే ఎన్ని ఇయర్స్ తీసుకెళ్తావు? 4 years తీసుకెళ్తావా, 3 years ముందుకు తీసుకెళ్తావు? అందరు చెప్పాలి. 3 years. 0 yearలో ఉంటే ఈ 5000ని 4 yearsకి తీసుకెళ్తున్నావు. ఫస్ట్ ఇయర్లో ఉన్నదాన్ని ఎన్ని ఇయర్స్ తీసుకెళ్తావు? అది ఫస్ట్ ఇయర్లో ఉన్నదాని ఫార్ములా, ఇది 0 year ఫార్ములా అమ్మ. ఫస్ట్ ఇయర్ దాని ఫార్ములా ఏంటి? 5000 ఇంటూ 1.10 హోల్ పవర్ 3 వేస్తాం. ఎందుకు? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చింది, ఏం చెప్పలేదంటే ఆ ఇయర్ ఎండ్ వచ్చినట్టు ఎజ్యూమ్ చేసుకుంటాం. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే 0 year.
ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో వస్తే దాన్ని 4 ఇయర్స్ తర్వాతకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో వస్తే ఫోర్త్ ఇయర్ ఎండింగ్ అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత తీసుకెళ్ళాలి? క్యూబ్ వేయాలా 4 వేయాలా? క్యూబ్. ఎందుకంటే సెకండ్ థర్డ్ ఫోర్త్ 3 ఇయర్స్. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఎండింగ్. సెకండ్ ఇయర్ లో వచ్చిన దాన్ని సెకండ్ ఇయర్ ఎండింగ్ అయితే ఎన్ని ఇయర్స్ తీసుకెళ్తామమ్మా? 5000 ఇంటూ 1.10 హోల్ పవర్ 2. అంటే మీరు చూడండి, ఫస్ట్ ఎండింగ్ అని అజ్యూమ్ చేసుకుంటే నెంబర్ ఆఫ్ n-1 వస్తుంది. ఏమొస్తుందమ్మా? n-1. చూడండి ఇక్కడ n-1. అర్థమైందా ఎందుకు n-1 వేసాను అందరికి? n-1 ఎందుకు వేసాను ఫార్ములా అర్థమైందా అందరికి? అవసరం లేదు, జస్ట్ లాజిక్ చెప్తున్నాను. ఎందుకంటే ఆ ఇయర్ ఎండింగ్ వచ్చినప్పుడు నువ్వు బ్యాలెన్స్ ఇయర్స్ ఎన్నైతే ఉందో ఆ ఇయర్స్ తీసుకెళ్తావు. సో అలా సార్ అది ఫస్ట్ ఇయర్లో అమౌంట్, సెకండ్ ఇయర్లో అమౌంట్, థర్డ్ ఇయర్లో అమౌంట్. ఈ ఫార్ములా చెప్పండి అమ్మా. 5000 ఇంటూ 1.10 హోల్ పవర్ 1. ఫోర్త్ ఇయర్లోది ఆల్రెడీ ఫోర్త్ ఇయర్లో ఉంది కాబట్టి ఏమన్నా మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉందా? చేద్దాం. 1.10 హోల్ పవర్ 0 అంటే 1 వస్తుంది. 0 ఇయర్ ఎప్పుడు ఎజ్యూమ్ చేసుకోము, జస్ట్ ఊరికే రాశాను మీకు ఫార్ములా చెప్పడానికి. ఇవన్నీ యాడ్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుందమ్మా, ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ ఎనీథింగ్. ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ యాడ్ చేయండి. ఇవన్నీ ఎంతో చెప్పండి. ఫార్ములా లేకుండా చేయాలంటే ఇది, ఫార్ములా యూస్ చేస్తే n-1 వేసుకొని చేసుకోండి సరే. నీట్గా రాద్దాం, ఆగండి. ఇది మళ్ళీ నీట్గా రాద్దాం, అందరు చెప్తూ నీట్గా రాద్దాం అమ్మా, స్పేస్ సరిపోలేదు. మా ఫస్ట్ ఇయర్ అందరు వినాలి జాగ్రత్తగా. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎంత వచ్చిందమ్మా? ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో 5000 వచ్చింది. దీన్ని ఎన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ ముందుకు తీసుకెళ్ళాలి అందరు చెప్పండి. ఫోర్త్ ఇయర్ ఎండింగ్ తీసుకెళ్ళాలంటే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది కాబట్టి సెకండ్ ఇయర్ ముందుకు తీసుకెళ్ళాలి, థర్డ్ ఇయర్ ముందుకు తీసుకెళ్ళాలి, ఫోర్త్ ఇయర్ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఎన్ని నెంబర్ ముందుకు తీసుకెళ్ళాలి? 3 పీరియడ్స్ ముందుకు తీసుకెళ్ళాలి. ఫార్ములా ఏంటి? 5000 ఇంటూ 1.10 హోల్ పవర్ 3. సెకండ్ ఇయర్ ఎండింగ్ లో వచ్చింది. అదే నువ్వు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ అంటే ఫస్ట్ ఇయర్ కూడా కౌంట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో వచ్చిందని ఎజ్యూమ్ చేసుకుంటే ఎప్పుడు కూడా కౌంట్ చేయాలి. ఏం చెప్పలేదు అంటే ఎండింగ్ లో వచ్చినట్టు తీసుకున్నా, స్టార్టింగ్ లో వచ్చినట్టు తీసుకున్నా, ఎండింగ్. అది నువ్వు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే అమౌంట్ వచ్చిందని తీసుకుంటే అప్పుడు ఎన్ని పీరియడ్ కౌంట్ చేయాలమ్మా? 4. జనరల్ గా ఏం చెప్పలేదంటే స్టార్టింగ్ లో వచ్చినట్టు తీసుకుంటామా, ఎండింగ్ లోనా? ఎండింగ్ లో. 5000 ఇంటూ సెకండ్ ఇయర్ ఫార్ములా చెప్పాలి. 1.10 అమ్మా. ఫస్ట్ ఇయర్ ఒక 5000 వచ్చిందా? సెకండ్ ఇయర్ కూడా వచ్చిందా? ఎందుకు యానిటీ మనం చెప్పేది ఏంటమ్మా? యానిటీ. యానిటీ అంటే ఏంటి? ఎవ్రీ ఇయర్ ఒక అమౌంట్ వస్తుంది, సేమ్ అమౌంట్. సో 10 డివైడెడ్ అమ్మా ఎంత చెప్పాలి చెప్పండి, ఇంటూ 2 స్క్వేర్. థర్డ్ ఇయర్ అమౌంట్ ని 5000 ఇంటూ 1.10 హోల్ పవర్ 1. ఫోర్త్ ఇయర్ ఇజ్ ఈక్వల్ టు 5000 ఇంటూ 1.10 హోల్ పవర్ 0. ఇవన్నీ యాడ్ చేయాలి. మొత్తం టోటల్ చెప్పేసాను. 23,000 mismatch. Mismatch 20. హోల్ క్యూబ్ హోల్ స్క్వేర్ చేయటం రావట్లా. 1.10 ఇంటూ ఈక్వల్ టు అంటే నువ్వు ఏం చేసినట్టు? స్క్వేర్. మరి క్యూబ్ రావాలంటే ఇంకొక ఈక్వల్ టు, అట్లా.
ఫౌండేషన్లో ఏం నేర్చుకున్నారు? ఇవన్నీ ఫౌండేషన్లో వస్తాయి కదా, క్యూబ్ స్క్వేర్ చేయటం క్యాలిక్యులేటర్లో. ఫౌండేషన్ గురించి మాట్లాడొద్దు, అడగొద్దు నువ్వు అసలు. వచ్చిందా? చేయాలి అందరూ. మా 705 అంట, మళ్ళీ రీచెక్ చేయండి. 23,705 అంట, 205 అంట. రీచెక్ చేయాలి అందరూ మళ్ళీ. 205 705 మళ్ళీ రీచెక్ చేయాలి అందరూ. మేబీ రౌండ్ ఆఫ్ ఏమో, మళ్ళీ డెసిమల్స్ తీసుకున్నా అంత డిఫరెన్స్ రాదు. మా 1.10 ఇంటూ ఈక్వల్ టు ఇంటూ 5000 n ప్లస్ 1.10 ఇంటూ ఈక్వల్ టు ఇంటూ 5000 m ప్లస్ 1.10 ఇంటూ 5000 m ప్లస్ 5000 m ప్లస్ MRC. సింపుల్ క్యాలిక్యులేషన్. ఓ 8052.55 ఎప్పుడుదో అనుకుంటే, ఎప్పుడుదో. ఏంటి వచ్చిందా? రావట్లేదా? వచ్చిందా? ఎంఐకి రాలేదా? చేయి ఫాస్ట్గా. ఏమన్నదమ్మా? 1.10 ఇంటూ ఈక్వల్ టు మళ్ళీ ఈక్వల్ టు ఇంటూ 5000 m ప్లస్ మా బటన్స్ జిగ్జాక్ అయిపోతాయి, నువ్వు ఎత్తుక్కుంటూ టైప్ చేయాలి. చాలా ఎత్తుక్కోవాలి అది ఎక్కడెక్కడ ఉందని, 2 ఎక్కడ ఉంది, 3 ఎక్కడ ఉందని. నువ్వు అట్లా ఎట్లా డైరెక్ట్గా టైప్ చేస్తావు? యూ హ్యావ్ టు చెక్ ఇట్. ఎందుకంటే చాలా బటన్స్ ఉన్నాయి కదా, 50-60 బటన్స్ ఉన్నాయి. యూ హ్యావ్ టు ఫైండ్ దట్ వన్. సరే చెయ్యి. ర్యాగింగ్ చేస్తా, సరిపోద్దా ఈరోజుకి? నువ్వు చెప్పావు కదా ర్యాగింగ్ చేయమని అమ్మాయిని, చెప్పింది నాకు. తేజ ఏంటో అసలు. తేజ మ్యాథ్స్ చదువుకున్నావా? అంటే ఇంటర్మీడియట్ ఏ గ్రూపు? ఎంఈసి మ్యాథ్స్ ఉంటుంది కదా, మరేం నీకు ఫాస్ట్ చేయి. M+ రావట్లా. M+ హెల్ప్ అవుతుంది మనకు చాలా. తనుజ మ్యాథ్సేనా? ఏం ఇంటర్మీడియట్? ఎంపీసీ అంటే ఇంకేముంది అసలు? నువ్వు ఈసీ కొద్ది కష్టం, నువ్వు నేర్చుకోవాలి. సంతోష్ మ్యాథ్స్ ఉంది. నువ్వు బైపీసీనా? సిబిఎస్ఈ బైపీసీ అన్నీ ఉంటాయిలే, ఏముంది. బైపీసీనా? చెప్పు. సేల్స్ ఎంట్రీ చెప్పు. సేల్స్ ఎంట్రీ అమ్మా, జనరల్ ఎంట్రీ. సేల్స్ జనరల్ ఎంట్రీ. అదే బయాలజీలో ఉంటుంది కదా, ఏదా హార్ట్ న్యూరాన్స్,
ఆర్టరీస్ వెయిన్స్ చెప్పేటప్పుడు వెయిన్స్ దగ్గర సేల్స్ ఎంట్రీ ఉంటుంది కదా, మర్చిపోయావు నువ్వు బైపీసీ. సేల్స్ రిటర్న్స్ అని ఉంటుంది కదా, మా వెయిన్స్ లోనేమో వెళ్తుంది కదా, మళ్ళీ బ్లడ్ రిటర్న్ వస్తుంది కదా ఆర్టరీస్ లో. ఆర్టరీస్ లో బ్లడ్ రిటర్న్ అనే సేల్స్ రిటర్న్స్ అంటారు. దానికి ఎంట్రీ ఉంటుంది, ఎంట్రీ అకౌంట్స్ బయాలజీ, జియాలజీ బయాలజీ, అది అకౌంట్స్ కాదు. అయినా బైపీసీ అంటే మ్యాథ్స్ వస్తుంది కదా, ఉంటుంది కదా, ఫిజిక్స్ అంటే మ్యాథ్సే కదా. చేశారు అందరు. తేజ, వీఆర్ వెయిటింగ్. నువ్వు ఈరోజు లంచ్ లేదు నీకు, అసలు ఇక్కడే కూర్చోబెడతాను. నువ్వు చేసే వెళ్ళాలి ఈరోజు లంచ్కి పంపించు. 20,000 ఏంటి 23 అయితే అంత డిఫరెన్సా? వేరే క్యాలిక్యులేటర్ తీసుకొచ్చాయి. శ్రీకాంత్ చేసావమ్మా. ఎంత వచ్చింది? ఓకే డన్ అమ్మా. ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ, మనం ఇది ఇంపార్టెంట్. ఫ్యూచర్ వాల్యూ ఆఫ్ యానిటీ ఇంపార్టెంటా, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ ఇంపార్టెంటా? యానిటీ అంటే ఏంటి? సిగ్నల్. ఎప్పుడు చేస్తావు యానిటీ? సేమ్ అమౌంట్ రిపిటేటివ్ ఉన్నప్పుడే యానిటీ అప్లై చేస్తావు, లేకపోతే డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్కి వెళ్ళిపోతావు. ఫార్ములా ఏంటి సార్ అంటే ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్. ఇది అవసరం లేదమ్మా ఇవన్నీ. యానిటీ ఫ్యాక్టర్ తీసుకోండి. ప్రెసెంట్ వాల్యూ, ఫ్యూచర్ వాల్యూ ఇంటూ యానిటీ ఫ్యాక్టర్. యానిటీ ఫ్యాక్టర్ ఇది అప్లై చేసి చెప్పండి. 5 years 10%. ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ యానిటీ ఫ్యాక్టర్. 4 years యానిటీ ఫ్యాక్టర్ కావాలి నాకు ఫాస్ట్గా. 4 years సేమ్ అమౌంట్. ఈచ్ ఇయర్ అన్నాడు చూడు, ఈచ్ ఇయర్. ఈచ్ ఇయర్ అంటేనే కదా యానిటీ తీసుకునేది. ఈచ్ ఇయర్ అనకపోతే యానిటీ ఎందుకు తీసుకుంటాం మనం? డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ వేసేస్తాం. అమ్మా ఈచ్ ఇయర్ 5,000 వస్తుంది కాబట్టి ఒక 5,000 తీసుకుంటే చాలు. ఒక 5,000 తీసుకున్నావు కాబట్టి యానిటీ ఫ్యాక్టర్ తీసుకోవాలి. లేదా డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ తీసుకుంటే ఈచ్ ఇయర్ కి డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ 5,000 కరస్పాండింగ్ మల్టిప్లై చేయి. యానిటీ ఫ్యాక్టర్ చెప్పండి. 3.1698 ఎంత వస్తుంది? 8. ఈ 3.1698 ఎలా వచ్చింది అంటే 1.10 డివైడెడ్ బై ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ ఈక్వల్ టు m ప్లస్ 4 years. ఎంఆర్సి ఎంత వస్తుంది? 3.1698 ఇంటూ 5,000 అది వస్తుంది. రాయండి, అందరు రాయాలి. రాయాలందరూ. యానిటీ ఫ్యాక్టర్ అందరికి అర్థమైందా? నెక్స్ట్ క్లాస్లో పర్పెక్చువిటీ అంటే ఏంటో చూద్దాం. వాట్ ఈస్ పర్పెక్చువిటీ? ఈ క్లాస్లో మనం యానిటీ గురించి డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ క్లాస్లో ఏం చూద్దాం? పర్పెక్చువిటీ. ఫస్ట్ క్లాస్లో డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్ అంటే ఏంటో చూసాం. ఈ క్లాస్లో యానిటీ అంటే ఏంటో చూసాం. రెండింటికి డిఫరెన్స్ చూసాం. నెక్స్ట్ క్లాస్లో పర్పెక్చువిటీ అంటే ఏంటో చూద్దాం. యానిటీకి దానికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? ఇంకా అయిపోతుంది. బేసిక్స్లో ఒక ఇంపార్టెంట్ టైం వాల్యూ ఆఫ్ మనీ. దేర్ ఆఫ్టర్ ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్లో కొంచెం టర్మినాలజీ ఏముంటుంది, అసలు ఏంటి అనేది పిక్ చేసి దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? తర్వాత ఏ చాప్టర్ స్టార్ట్ చేసినా మీకు కంఫర్టబుల్గా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇంకంతే. ఎఫ్ఎం బేసిక్స్ వచ్చింది అంటే మీకు ఏ చాప్టర్ తీసుకొని ఎవరు డిస్కస్ చేసినా కంఫర్టబుల్గా క్యాచ్ చేయగలరు వాళ్ళు చెప్పేది. అంటే అది చెప్పేటప్పుడు మీకు అర్థం అవుతుంది వాళ్ళు చెప్పేది ఏంటి ఏంటి అని, ఒక కంఫర్ట్నెస్ వస్తుంది. అది ఐ థింక్ ఇంకొక 3-4 days ఉంటుందమ్మా బేసిక్స్. దేర్ ఆఫ్టర్ ఐ స్టార్ట్ 1 chapter. తర్వాత ఏ అకౌంట్స్ ఫ్యాకల్టీకి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి కదా, అవి ఆ ఫ్యాకల్టీ వాళ్ళు ఎప్పుడైతే అప్పుడు డిస్కస్ చేసుకుంటారు. సో అకౌంట్స్కి సంబంధించి రేషియోస్, క్యాష్ ఫ్లో, ఫండ్ ఫ్లో సేమ్. అలాగే కాస్టింగ్కి సంబంధించి ఏ చాప్టర్ అయితే ఆ చాప్టర్. నాకు సంబంధించి కొన్ని చాప్టర్స్ ఉన్నాయి అవి. చాలా ఎఫ్ఎం అనేది ఒక సబ్జెక్ట్ సంబంధించింది కాదు, ఇప్పుడే మీకు అర్థమైపోయి ఉంటుంది. అది
కంబైన్డ్. లంచ్ బ్రేక్ తీసుకోండమ్మా. ఇంకో సమ్ ఉందా? ఆగండి. ఇది హోంవర్క్ చేస్తారా? ఇది హోంవర్క్ చేస్తున్నాండి అమ్మా. నెక్స్ట్ వన్ హోంవర్క్ చేసుకురావాలి. చేయండి, ట్రై చేయండి. జస్ట్ ఊరికే ట్రై చేయండి. నెక్స్ట్ సమ్ హోంవర్క్ చేసుకురండి. ఊరికే ట్రై చేయండి. ఓకేనా? రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నా నేను. మీరు డౌన్ పేమెంట్లు కట్టి తీసుకుంటూ ఉంటారు కదా ప్రొడక్ట్స్ అన్ని. సో రియలిస్టిక్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఇది హోంవర్క్ చేసుకుని రండి. యానిటీ అప్లై చేస్తే బాగానే వస్తుంది అనుకుంటున్నాను. ప్రజెంట్ వాల్యూ ఆఫ్ యానిటీ వాళ్ళే ఇచ్చేసారు. ఓకేనా? సో రివర్స్, వాళ్ళు ప్రెసెంట్ వాల్యూ ఇచ్చి మనల్ని ఈఎంఐస్ కనుక్కోమంటున్నారు. రివర్స్ అన్నమాట. ట్రై చేసుకుని అమ్మా. రివర్స్ మనం ఏంటి, వాళ్ళు ఇయర్ అమౌంట్ ఇస్తే మనం దాన్ని ప్రెసెంట్ వాల్యూకి తీసుకొస్తాం. ఈ క్వశ్చన్లో ఏంటి, నేను ప్రెసెంట్ వాల్యూ ఇచ్చేస్తాను. నువ్వేం చేయాలి, ఇయర్ ఎంత అమౌంట్ వస్తుందో చెప్పాలి. ఈఎంఐ అంటారు దాన్ని. ఏమన్నారమ్మా? ఈఎంఐ. ట్రై చేయండి, నేను రేపు చెప్తాను. తర్వాత పర్పెచ్యుటీ తీసుకెళ్దాం. పర్పెచ్యుటీ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే. పర్పెచ్యుటీ గ్రోత్ అని మొత్తం పర్పెచ్యుటీ మీద ఉంటుంది. నెక్స్ట్ ఒక్కొక్క చాప్టర్లో ఏమేమి ఉంటుంది, అసలు క్యాపిటల్ బడ్జెటింగ్ ఏంటి అదంతా నేను ఇక్కడ జస్ట్ ఊరికే ఇచ్చాను. దాన్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. అంటే 3 to 4 daysలో బేసిక్స్ క్లోజ్ అవుతుంది అండ్ వీ కెన్ స్టార్ట్ విత్ ద చాప్టర్స్. రైట్, బ్రేక్. Recording stopped. అదేం ఉండదు, ఆ చాప్టర్ ఏమి ఉండదు.